9 నెలలు తల్లి గర్భంలో ఉండే శిశువు భవిష్యత్తు ఆరోగ్యం బయటకొచ్చే విధానాన్ని బట్టి మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బిడ్డ పుట్టే విధానంతో రోగనిరోధక శక్తిలో తేడాలుంటాయట. సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లలతో పోలిస్తే సాధారణ ప్రసవం ద్వారా జన్మించే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. చైనాలో 1505 మంది తల్లులు నవజాత శిశువులపై 5 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలను బట్టి ఈ ధృవీకరణకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువులకు తొలి టీకానిచ్చినప్పుడు రోగనిరోధక శక్తిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాతనే కొద్ది మొత్తంలో యాంటీబాడీలు తయారయ్యాయి. అయితే నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లల్లో సాధారణంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందని, వారికి తొలి టీకా ఇవ్వగానే యాంటీబాడీలు పెద్ద మొత్తంలో ఉత్పత్తై రోగనిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలతో పోలిస్తే సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయట. వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.